హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ విజన్ గురు. సో ఇవాళ మనము 10th క్లాస్ హిందీ పబ్లిక్ ఎగ్జామ్స్కి సంబంధించి కార్తూస్ లెసన్ నుంచి 4 మార్క్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ గురించి డిస్కస్ చేసుకోబోతున్నాము. సో ఆల్రెడీ మనము ఇంతకు ముందు కూడా 4 మార్క్స్ క్వశ్చన్స్ అనేవి సిరీస్ స్టార్ట్ చేస్తున్నామండి. ఏ లెసన్ నుంచి అడుగుతారు, ఏ లెసన్లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏంటి, ఎలా రాయాలి అనేది మనం ఆల్రెడీ డిస్కస్ చేస్తున్నాము. సో ప్రీవియస్ కూడా మనం కొన్ని లెసన్స్ అనేవి పెట్టున్నాం అనమాట. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే మాత్రం ఒకసారి మీరు ప్లేలిస్ట్లో చెక్ చేసుకోవచ్చు. లింక్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇవ్వడానికి ట్రై చేస్తాను. అయితే ఈరోజు వీడియో వచ్చేసి కార్తూస్ ఈ లెసన్కి సంబంధించి 4 మార్క్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనమాట. సో ఫస్ట్ క్వశ్చన్ అయితే చూద్దాము. ఆల్రెడీ దీనికి నోట్స్ కూడా నేను ఇచ్చున్నానండి. సో మీరు చూస్తున్నట్లయితే ఇందులో మనకి ఆల్మోస్ట్ సేమ్ క్వశ్చన్సే ఉంటాయి, సేమ్ ఆన్సర్సే ఉంటాయి. బట్ 1 or 2 పాయింట్స్ అనేవి చేంజెస్ జరిగి ఉండొచ్చు. ఎందుకంటే మనము ఇంతకుముందు మనకి ప్యాటర్న్ ఫస్ట్లో వచ్చినప్పుడు 3 మార్క్స్ క్వశ్చన్స్ అన్నారు. నెక్స్ట్ ప్యాటర్న్ చేంజ్ అయిన తర్వాత 4 మార్క్స్ క్వశ్చన్స్ ఇచ్చారనమాట. సో ఆ 4 మార్క్స్కి తగ్గట్టుగా మనము ఆన్సర్ని కొంచెం చేంజెస్ చేసి పాయింట్స్ కొంచెం ఎక్కువ అనిపించిన చోట ఏంటి అంటే కొంచెం డిఫికల్ట్గా ఉన్న పాయింట్స్ని ఈజీ వేలో కొంచెం చేంజ్ చేయడం జరిగింది కొన్నిటికి మాత్రము. సో అలా కొంచెం చేంజెస్ ఉండొచ్చు అంతే. సో అయితే ఫస్ట్ క్వశ్చన్ అయితే చూద్దాము. వజీర్ అలీ కే అఫ్సానే సున్కర్ కర్నల్ కో రాబిన్ హుడ్ కి యాద్ క్యూ ఆ జాతీ థీ. అయితే ఇక్కడ ఏం అడుగుతున్నారు, వజీర్ అలీ యొక్క సంగతులు విన్నప్పుడు కర్నల్కి రాబిన్ హుడ్ ఎందుకు గుర్తొచ్చేవాడు అని అడిగారు. కర్నల్ కో వజీర్ అలీ కే అఫ్సానే సున్కర్ రాబిన్ హుడ్ కి యాద్ ఆ జాతీ థీ. సో సేమ్ క్వశ్చన్లో ఇచ్చిన పాయింట్ మళ్ళీ రాసాము ఇక్కడ మనము. సో కర్నల్కి వజీర్ అలీ విషయాలు ఏమన్నా విన్నప్పుడు రాబిన్ హుడ్ సంగతి గుర్తొచ్చేది. క్యోంకి ఎందుకంటే వహ్ భీ రాబిన్ హుడ్ కే సమాన్ జాబాజ్ థా. సో వజీర్ అలీ కూడా రాబిన్ హుడ్ లాగా ఒక మంచి సైనికుడు లాంటి వాడు అనమాట, శక్తిశాలి అని చెప్పుకోవచ్చు మనం, వీరుడు అని. వహ్ భీ అంగ్రేజోం కే ప్రశాసన్ కా విరోధ్ కర్తా థా. రాబిన్ హుడ్ కూడా ఏం చేసేవాడు, ఇట్లాగే మనకి బ్రిటిష్ వాళ్ళని ఎదిరించేవాడు అనమాట. అలాగే వజీర్ అలీ కూడా అదే చేస్తున్నాడు. వహ్ భీ జంగలో మే ఘూమ్తా రహతా థా. తను కూడా ఇలాగే అడవుల్లో తిరిగేవాడు. వహ్ బహుత్ ప్రయాస్ కే బావజూద్ భీ పకడ్ మే నహీ ఆతా థా. సో అప్పుడు రాబిన్ హుడ్ని పట్టుకుందామన్నా కూడా తేలిగ్గా చిక్కేవాడు కాదు. అలాగే ఇప్పుడు వజీర్ అలీ కూడా సేమ్. కాబట్టి ఈ వజీర్ అలీ సంగతులు విన్నప్పుడంతా కూడా కర్నల్కి రాబిన్ హుడ్ గుర్తొచ్చేవాడు. సాదత్ అలీ కౌన్ థా. ఉస్నే వజీర్ అలీ కి पैदाइश को अपनी मौत क्यों समझा. సాదత్ అలీ ఎవరు, అయితే వజీర్ అలీ పుట్టగానే నా చావు పుట్టిందేమో అని ఎందుకు భావించాడు. సాదత్ అలీ ఆసిఫద్దౌలా కా భాయి థా. అసల్ మే నవాబ్ ఆసిఫద్దౌలా కి కోయి సంతాన్ నహీ థా. సాదత్ అలీ ఎవరు అంటే ఆసిఫద్దౌలా తమ్ముడు. ఆసిఫద్దౌలా ఎవరు, అక్కడ రాజు అనమాట, నవాబ్. అయితే ఈయనకి పిల్లలు లేరు. కోయి సంతాన్ నహీ థా. ఆసిఫద్దౌలాకి సంతానం లేదు. ఇస్లియే సాదత్ అలీ అప్నే ఆప్ కో అవధ్ కా నవాబ్ సమజ్నే లగా. అప్పుడు సాదత్ అలీ ఏమనుకున్నాడు, మా అన్నయ్యకి పిల్లలు లేరు కదా, ఇంకా ఆయన తర్వాత సింహాసనాన్ని అధిష్ఠించాల్సింది నేనే, అవధ్ యొక్క నవాబుని నేనే, రాజుని నేనే అని భావించాడు. వహ్ ఐష్ పసంద్ ఆద్మీ థా. తను విలాసాలకి అడువాటు పడినటువంటి మనిషి. కింటూ జైసే హీ వజీర్ అలీ కా జన్మ హువా తో సాదత్ అలీ నే ఉసే అప్నీ మౌత్ కే రూప్ మే దేఖా. అయితే ఎప్పుడైతే ఆసిఫద్దౌలాకి వజీర్ అలీ పుట్టాడో అప్పుడు ఇంకా వారసత్వం ఈయన దగ్గరికి ఎందుకు వస్తుంది, వారసుడు పుట్టినట్టే కదా, ఇంకా సింహాసనాన్ని వజీర్ అలీ తీసుకుంటాడేమో, అంటే నా చావు వీడేనేమో, వీడొచ్చేసాడు అని చెప్పేసి భావించాడనమాట. నెక్స్ట్, सादत अली को अवध के तख्त पर बिठाने के पीछे कर्नल का क्या मकसद था. అయితే సాదత్ అలీని ఎందుకు సింహాసనం మీద కూర్చోబెట్టాలని కర్నల్ భావించాడు, దాని వెనకున్నటువంటి కారణం ఏంటి. సాదత్ అలీ అవధ్ కే నవాబ్ ఆసిఫద్దౌలా కా భాయి థా. సాదత్ అలీ ఎవరు అంటే ఇందాక క్వశ్చన్లో మనం నేర్చుకున్న పాయింట్ ఇది కూడా. సాదత్ అలీ ఎవరు, అవధ్ యొక్క నవాబ్ అయినటువంటి ఆసిఫద్దౌలా తమ్ముడు. ఇస్లియే కర్నల్ నే ఉస్సే దోస్తీ కి, కాబట్టి ఆయనతో స్నేహాన్ని పెంచుకున్నాడు కర్నల్. సాదత్ అలీ కో భీ కర్నల్ పర్ విశ్వాస్ థా. సాదత్ అలీ కూడా కర్నల్ని నమ్మేవాడు. సాదత్ అలీ ऐश पसंद आदमी था. उसने अपनी आधी मुमलिकत और 10 लाख रुपये नगद కర్నల్ కో దే దియే. అలాగే ఈయన విలాసాలలో మునిగిపోయి ఉంటాడని చెప్పుకున్నాం కదా మనము. సో కాబట్టి అతను ఏం చేసేవాడు, ఆస్తి డబ్బులు ఇలా అన్ని కర్నల్కి ఇచ్చేస్తూ ఉండేవాడు. కర్నల్ ఇస్కే బదిలే మే సాదత్ అలీ కో అవధ్ కే తఖ్త్ పర్ బిఠానా చాహతా థా. కాబట్టి ఆంగ్లేయుల తరపు నుంచి కర్నల్ కూడా ఏంటి అంటే వాళ్ళకి ఎవరైతే అనుకూలంగా ఉంటారో వాళ్ళనే కదా వాళ్ళు కోరుకుంటారు. కాబట్టి ఇతడు ఏం పట్టించుకోడు, అడిగినప్పుడు డబ్బులు ఇచ్చేస్తూ ఉంటాడు, ఆస్తి రాసి ఇచ్చేస్తాడు.
కాబట్టి దేన్ని ఎదిరించడు, అలాంటి వాడు సింహాసనం మీద ఉంటే మంచిది అని చెప్పేసి కర్నల్ కూడా సపోర్ట్ చేసేవాడు. ఇసుసే అవధ్ కి ధన్ సంపత్తి పర్ ఉస్కా అధికార్ హోగా. సో ఆయన సింహాసనంలో ఉంటే మనకి ఎలాంటి అడ్డు అదుపు లేకుండా మనం దోచుకోవచ్చు అనే ఉద్దేశంతో కర్నల్ సాదత్ అలీని సింహాసనం మీద కూర్చోబెట్టాలి అని చెప్పి ఆశపడ్డాడు. నెక్స్ట్ 4th क्वेश्चन, कंपनी के वकील का कत्ल करने के बाद वजीर अली ने अपनी हिफाजत कैसे की. సో కంపెనీ అంటే ఈస్ట్ ఇండియా కంపెనీ, బ్రిటిష్ వాళ్ళు అనమాట. సో వాళ్ళ యొక్క ఒక లాయర్ని చంపేసిన తర్వాత వజీర్ అలీ తనని తాను ఎలా ప్రొటెక్ట్ చేసుకున్నాడు. వజీర్ అలీ నే కంపెనీ కే వకీల్ కో ఖంజర్ సే కత్ల్ కర్ దియా. వజీర్ అలీ ఆ వకీల్ అంటే ఆ లాయర్ని ఒక కత్తితో పొడిచి చంపేశాడు. ఇస్కే బాద్ వహ్ అప్నే జానిసారోం కే సమేత్ ఆజంగఢ్ కి తరఫ్ భాగ్ గయా. దాని తర్వాత తన అనుచరులతో అతను ఆజంగఢ్ వైపు పారిపోయాడు. ఆజంగఢ్ కే శాసక్ నే ఉన్ లోగోం కి మదద్ కి. సో ఆజంగఢ్ యొక్క అక్కడ పరిపాలించే వాళ్ళు అక్కడ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా వజీర్ అలీకి హెల్ప్ చేశారనమాట. ఆయన ప్రొటెక్ట్ చేయడానికి ట్రై చేశారు. అప్ని హిఫాజత్ మే ఘాగ్రా తక్ పహుంచా దియా. సో వాళ్ళు వాళ్ళ ప్రొటెక్షన్లో వజీర్ అలీని ఘాగ్రా దాకా సేఫ్గా పంపించారు. తబ్సే వే లోగ్ జంగలో మే భటక్ రహే థే. అప్పటి నుంచి వజీర్ అలీ తన అనుచరులతో అడవుల్లోనే తిరుగుతూ ఉన్నాడు. సవార్ కే జానే కే బాద్ కర్నల్ క్యూ హక్కా బక్కా రహ గయా. సో సవార్ అంటే ఏంటి, రైడర్. ఆ గుర్రపు స్వారీ చేసుకొచ్చినటువంటి ఆ రైడర్ ఎవరైతే ఉన్నారో సో ఆయన వెళ్ళిపోయిన తర్వాత కర్నల్ ఎందుకు ఆశ్చర్యంతో అలా ఉండిపోయాడు. సవార్ కే జానే కే బాద్ కర్నల్ హక్కా బక్కా రహ గయా క్యోంకి, ఎందుకంటే సవార్ ఔర్ కోయి దూసరా నహీ థా బల్కి స్వయం వజీర్ అలీ థా. ఎందుకంటే ఆ వచ్చినటువంటి రైడర్ ఎవరో కాదు, ఎవరు వజీర్ అలీ. उसको पकड़ने के लिए कर्नल 10 बल के साथ वहां डेरा जमाया हुआ था. दल बल के साथ. సో ఆ వజీర్ అలీని పట్టుకోవాలి అని తన పూర్తి సైన్యంతో ఆయుధాలతో ఎన్నో రోజుల నుంచి ఆ అడవుల్లో తను ఆ టెంట్స్ వేసుకొని అక్కడే ఉండిపోయాడు కర్నల్. వా సవార్ కర్నల్ సే 10 కార్తూస్ లే గయా. ఆ వచ్చిన రైడర్ ఆ కర్నల్ దగ్గర నుంచి ఒక 10 తుపాకీ గుళ్ళని కూడా అడిగి తీసుకున్నాడు. जब सवार ने अपना नाम वजीर अली कहा तो कर्नल हक्का बक्का रह गया. వెళ్ళేటప్పుడు తనని తాను పరిచయం చేసుకుంటూ నా పేరు వజీర్ అలీ అని చెప్పినప్పుడు తనకేం అర్థం కాలేదు. కర్నల్ ఆశ్చర్యంలో మునిగిపోయాడనమాట. సో ఇవి ఈ లెసన్కి సంబంధించి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనమాట. చూసారా, మొత్తం 5 క్వశ్చన్స్ ఇచ్చున్నాము. సో మ్యాక్సిమం ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇందులో నుంచే వస్తాయన్నమాట. కాబట్టి సో ఇలా మనం చక్కగా నేర్చుకొని మంచి హ్యాండ్ రైటింగ్తో వితౌట్ ఎనీ స్పెల్లింగ్ మిస్టేక్ మనం నీట్గా పాయింట్ వైజ్ ప్రజెంట్ చేసినట్లయితే ఖచ్చితంగా 4 మార్క్స్ అనేవి గెయిన్ చేసుకోవచ్చండి. ఐ హోప్ మీకు ఈ వీడియో అర్థమైంది అనుకుంటున్నాను. సో మీకు దీనికి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే నా కామెంట్ సెషన్లో తెలియజేయండి. నేను తప్పకుండా రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తానండి. సో ఎవరైనా ఫస్ట్ టైం ఛానల్ విజిట్ చేస్తున్నట్లయితే ఒక్కసారి ప్రీవియస్ వీడియోస్ అనేవి చూడండి. మీకు నచ్చుతున్నాయి, హెల్ప్ అవుతున్నాయి అంటే మాత్రం తప్పకుండా మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే మేము వీడియో అప్లోడ్ చేసిన వెంటనే నోటిఫికేషన్స్ అనేవి మీ దాకా వచ్చేస్తాయి. సో ఎవరైతే సపోర్ట్ చేస్తూ ఉన్నారో, ఛానల్ని ఫాలో అవుతున్నారో, యూస్ చేస్తున్నారో, మన వీడియోస్ చూస్తున్నారో సో వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ అండి. చాలా సపోర్ట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ. మీ సపోర్ట్ ఇలానే మాకు కొనసాగాలి అని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.